కర్ణుడికి చేసిన అన్యాయానికి ఆవిడ కలిగిన ఫలం చూడండి ఎలా ఉంటుందో. ఆ బిడ్డని తండ్రి లేనివాడుగా తల్లి లేనివాడుగా చేసిందమ్మా. ఇది జరిగాక పాండురాజుతో వివాహం అయ్యాక అనతి కాలంలోనే పాండురాజు చనిపోయాడు. 5 బిడ్డలు పుట్టాక 5 తండ్రి లేని వాళ్ళు అయ్యారా లేదా, అనాథలు అయ్యారా లేదా. పైగా ఇంకో కర్మ, ఈ బిడ్డకు అన్యాయం చేసినందుకు మాద్రి అక్కడ సహగమనం చేస్తే వేరే వాళ్ళ బిడ్డలను 2 పెంచాల్సి వచ్చిందమ్మా. భగవంతుడు వడ్డీ కూడా పెట్టేశాడు అక్కడ. అసలుకు తోడు అసలు బిడ్డలను నదిలో బారేసావు కదా, సవతి బిడ్డలను పెంచు. ఈ కర్మ వచ్చింది. ఇంతకంటే గొప్ప దారుణమైన కర్మ ఏమిటంటే, కురుక్షేత్ర యుద్ధం వచ్చాక కర్ణుడి దగ్గరికి చెప్పిన మాటలు కూడా విఫలమయ్యాక కుంతి వెళ్ళి, నాయనా నీ తమ్ముళ్ళు రా, వాళ్ళందరూ నువ్వే అందరికంటే పెద్దవాడివి, నువ్వెలాగూ పాండవ పక్షానికి రావని తెలుసు, కనీసం నా కొడుకుల్ని చంపకుండా విడిచిపెట్టరాని అనాథ అయిన పిల్లాన్ని ప్రార్థించాల్సి వచ్చిందమ్మా. అది కర్మ, అది కర్మ. భగవంతుడు ఎవరి పార్టీ? సజ్జనుల పార్టీ. ఆయనకి కర్ణుడా అర్జునుడా ఆయనకి అనవసరం.